జీటీఎస్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ స్వాతి. ఈరోజు గ్రూప్లలో చూస్తున్నాము. అన్ని గ్రూప్లలో దాదాపు 3 మంత్రులను డిక్లేర్ చేసిన తర్వాత గ్రూప్స్లలో మాత్రం మల్లెడ్డి రంగారెడ్డి దారెటు అనే అంశంపై వైరల్గా మారింది అని చెప్పుకోవచ్చు. సో ఈ అంశంపై గత కొన్ని రోజుల నుంచి కూడా మల్లెడ్డి రంగారెడ్డి కానివ్వండి, అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానివ్వండి, మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే రంగారెడ్డి జిల్లా నుంచి మల్లెడ్డి రంగారెడ్డి తనకు మంత్రి పదవి వస్తుందనే నమ్మకంతోనే దాదాపు ఇన్ని రోజులు వెయిట్ చేసిన సంగతి మనం చూస్తున్నాము. అయితే ఈరోజు మాత్రం 3 మంత్రులను డిక్లేర్ చేసిన తర్వాత మల్లెడ్డి రంగారెడ్డి ఒక కీలక అంశాన్ని అతను ప్రస్తావించడం జరిగింది. దాదాపు 3 మంత్రులకు కేబినెట్లో స్థానం దక్కించినప్పుడు నాకు కూడా నా నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి అటు సీఎం రేవంత్ రెడ్డి గారిని కానివ్వండి, అటు రాహుల్ గాంధీ గారి కానివ్వండి, లేకపోతే మిగతా మంత్రులకు కానివ్వండి విన్నపాలు చేసుకున్న సంగతి మాత్రం మనం చూస్తూనే ఉన్నాము. అదే రకంగా చాలా న్యూస్ ఛానల్స్లో కూడా మనం చూడడం జరిగింది. మల్లెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి. కానీ ఈరోజు మాత్రం అతని ఆశ నిరాశ అయింది అని చెప్పుకోవచ్చు. దాదాపు 3 మంత్రి పదవి స్థానాలను ఇతరులకు ఇచ్చేశారు. నాకు మాత్రం మంత్రి పదవి రాలేదు. సో దీనిపై ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ కూడా పెట్టి దానిలో అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం ఇక్కడ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం మాత్రం మనకు కనిపిస్తుంది. గతంలో కూడా చెప్పారు అతను, బీసీ సామాజిక వర్గానికి చెందినవాడిని కూడా నేను ఒకవేళ రెడ్డి సామాజిక వర్గం అడ్డొస్తే కనుక మంత్రి పదవికి బీసీ సామాజిక వర్గం నుంచి నేను దాన్ని రాజీనామా చేసైనా సరే, ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసైనా సరే బీసీ నుంచి క్యాండిడేట్ని గెలిపించిన తర్వాత అతనికైనా మంత్రి పదవి ఇప్పిస్తాను అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో ఈరోజు అందరూ ఇక్కడ సర్వత్రా చర్చనీయాంశము ఏంటి అంటే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మల్లెడ్డి రంగారెడ్డి గారు రాజీనామా చేస్తారు, అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి మరొక ఎమ్మెల్యేని గెలిపిస్తారు అని చెప్పేసి అంటున్నారు. సో మరి అది ఎంతవరకు నిజమో అనే అంశాన్ని మాత్రం మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఉంది. ఈ విషయంపై కూడా రేవంత్ రెడ్డిపై కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారన్న సమాచారం మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. సో ఈరోజు ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు ఎటువంటి విషయాలను ప్రస్తావించే అవకాశం ఉంది అని మనం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాము. సో ముఖ్యంగా కనుక చూసుకుంటే సొంత పార్టీలో ఉండి సొంత పార్టీ పైన నెపం వేయాలన్న ఆలోచనతో ఉంటే మాత్రం సస్పెండ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఉంటాయని చెప్పుకోవచ్చు. అదే రకంగా పార్టీ అధిష్టానాన్ని గౌరవించి సరే నెక్స్ట్ టైం ప్రయత్నం చేయొచ్చు అనే విషయాన్ని ప్రస్తావిస్తారా, లేదంటే పదవి కోసం నిజంగా రాజీనామా చేసి బీసీ సామాజిక వర్గం నుంచి గెలిపించిన తర్వాత అతనికి మంత్రి పదవి ఇవ్వాలన్న తాపత్రయంతో ఉంటారా? మరి రెండిట్లలో ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారని మాత్రం మనము వేచి చూడక తప్పదు. సో ఆయన మాటల్లో